పొద్దున్నే ఈరోజు వాతావరణం ఇలా ఉంది. పక్షులు చూడండి ఎట్లాగా చక్కగా వినిపిస్తున్నాయో వాటి రాగాలు, పక్షులు కిలకిలలు అన్నమాట. పొద్దున్నే ఇట్లా ఉంది ప్రశాంతమైన వాతావరణం. పొద్దున్నే బయటకు వచ్చి పువ్వులు కొద్దామని చెప్పి వచ్చాను. తెల్లారింది కదా, అసలు పువ్వులు అసలు ఉండట్లేదండి. పువ్వులు అసలు ఎండాకాలానికి అసలు ఏమి చూడండి, మీకు చూపిస్తాను. అసలు వెడల్పలేదు, చిన్న చిన్న మొగ్గలు అయిపోయి. అసలు పాపం వాటికి ఎండలు బాగా ఎక్కువైపోయినాయి. ఎంత నీళ్ళు పడుతున్నా కూడా పూలు మంచిగా అయితే పెద్ద పెద్ద పువ్వులుగా రావట్లేదు. అసలు పువ్వులు కూడా తగ్గిపోయినాయి. చెట్ల నిండా ఉండేవి పూలు అక్కడక్కడ కాస్తున్నాయి అన్నమాట, పోస్తున్నాయి అక్కడక్కడ. తోటకూర గార్డెన్లో ఉంది, కోసి ఈరోజు కూర వండాలి. తోటకూర వచ్చింది కొంచెం. ఈ తోటకూర ఇక్కడ కొంచెం అక్కడ కూడా ఉంది. పువ్వులు చూడండి అసలు అక్కడక్కడ వస్తున్నాయి అన్నమాట, చిన్న చిన్న పూల మొగ్గ. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది. ఇండిలో మొక్కలు ఎంత మాత్రం నీళ్ళు పోసినా ఒకరోజు వేసవకాలం పోయిపోతే వడిలిపోతాయి. ఇవన్నీ తోటకూర. ఇది ఒకటే చెట్టు అయితే మాకు చక్కగా కూరకు సరిపోతుంది. పప్పులో వేసుకున్నా, లేదంటే టమాటా వేసి ఒక 2 టమాటాలు వేసి కోసి పులుసు పెట్టుకున్నా మంచిగా సరిపోతుంది. ఇదిగోండి చూసారా, చాలా బాగుంటుంది అన్నమాట. శంఖం పువ్వులు కూడా ఎన్ని పూసాయి, అసలు శంఖం పువ్వులే లేవు అన్నమాట. తీసుకున్నాను 2. అదే తాళం కప్పుకుందిగా. ఈయనకేమో ఎగ్ ఒకటి బాయిల్ చేస్తున్నాను. తర్వాత ఏమో తోటకూర పప్పు పెట్టాను, కొంచెం చింతపండు వేసి. ఈరోజు వంట ఇంకా పప్పు, తోటకూర, ఎగ్ బాయిల్ చేసేస్తున్నాను. కొంచెం ఏదో ఒకటి చట్నీ చేయాలి. ములక్కాయలు కోసి ఇచ్చేసింది ప్రమీల ఎవరికో. దేవుడికి పువ్వులు కోస్తున్నాను అన్నమాట. ఇప్పుడు వరకు అయితేనే విచ్చుకుంటున్నాయి, లేకపోతే విచ్చుకోవట్లేదు. చూడండి ఎంత చిన్న చిన్న పువ్వు. ఇప్పుడే నీళ్లు పెట్టాను. పొద్దున పూట నీళ్ళు పడితే కొంచెం తెప్పరిల్లుతున్నాయి అన్నమాట, ప్రాణం వచ్చినట్లుగా. సాయంత్రం పూట ఏమో మబ్బు పడుతుంది కొంచెం. ఏదో ఒక పూట పడుతుంది, భూమిలో ఉన్న మొక్కలే కదా అని. కుండీల్లో ఉన్న మొక్కలకైతే 2 పూటలు పడతారు. ఎన్ని పువ్వులు పూసేవో, అసలు పువ్వులే తక్కువైపోయినాయి చెట్లు. చాలు, ఇవన్నా భగవంతుడు పూజ చేసుకోవటం కోసం ఇస్తున్నాడు. చెట్టుకి 2 పువ్వులన్నా ఉంచాలంటారు కొయ్యకుండా. అలాగే నేను ఉంచుతాను అనమాట 2-3 పువ్వులు. ఎక్కువ పూసినాయి అనుకోండి చాలా పువ్వులు ఉంచుతాను, తక్కువ పూస్తే ఒక 2 పువ్వులే ఉంచుతాను. మళ్ళీ పూలు 2 మొక్కలే వచ్చినాయి విడిలో. మారేడు దళం
లక్ష్మీదేవికి చాలా ఇష్టం మారేడు దళం. ఒక్క దళం పెట్టినా చాలు అంటారు. తులసి దళం ఎలా ఇష్టమో మన విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి కూడా మారేడు దళం అంత ప్రీతికరం అంట. శంఖం పువ్వు విష్ణుమూర్తికి కూడా చిన్న చిన్న పూలు అయిపోయినాయి. అసలు ఎంత మంచిగా విడిలాయో. శీతాకాలం బాగా పూస్తాయి ఈ పూలు. దండల్లి రాధాకృష్ణ వారికి వేస్తాను. కొద్దిగా వస్తుంది మాల దండ అల్లుతుంటే. పర్వాలేదు, ఇప్పుడు ఇలాగ పోస్తున్నాయి నీళ్ళు పడుతున్నాం కాబట్టి కొద్దిగా శాంతం మారం చేయకుండా పోస్తున్నాయి అన్నమాట. తులసి దళాలు చెట్టు కూడా ఇక్కడ దేవగన్నేరు పువ్వులు ఉన్నాయి కానీ లోపలికి ఉన్నాయి బాగా. పూజేస్తాను అవి కూడా. దేవుడికి మంచిగా అలంకరించుకోవచ్చు కన్నయ్యకి. తులసం చెట్టు మీద పప్పు తోటకూర పెట్టి పువ్వులు కాస్తున్నాను కదా, విజిల్స్ వచ్చేసినాయి కదా చూడండి. ఇవి మంచి పూలు పూసినాయి కదా. మందార పూలు, దేవగన్నేరు పూలు, ఏమో గుళ్ళో ఉంటాయి కదా గుళ్ళో చెట్లు, ఆ పువ్వులు, శంఖం పువ్వులు, మల్లె పువ్వులు, మారేడు దళాలు, బిల్వ దళాలు చాలు ఈరోజు స్వామికి పువ్వులు. విజిల్స్ వచ్చేస్తున్నాయి సిమ్లో పెట్టినా కూడా. అలాగే అయిపోయింది, తీసి పక్కన పెట్టేస్తే ఇడ్లీ వేసేస్తాను. ఖాళీ ప్లేట్ ఒకటి పెడతాను అట్లా. తర్వాత ఈ 2 ప్లేట్లో ఇడ్లీ వేస్తాను అన్నమాట. నూనె రాయాలి, లేదంటే తడిగా ప్లేట్లు. నేనైతే నూనె రాయను, తడిపిగానే ఉంచుతాను. ఇడ్లీ తిన్న రోజున ఆకలి త్వరగా వేస్తుంది. రోజు ఇడ్లీనే వేస్తున్నానులే, మరే టిఫిన్ చేయట్లేదు. పెసరట్లు తినాలని ఉందంట, పెసరట్లు వెయ్యి ఒక రోజు అని చెప్తున్నారు. సర్లే అయితే అన్న. ఈ పిండి అయిపోతే పెసరట్లు పోస్తాను. ఇంకొక రోజుకి వస్తుంది పిండి. ఇంటిలో చట్నీ, పచ్చిమిర్చి వేసేసాను 4. అలాగే ఒక పుట్నాల పప్పే ఓన్లీ తాలింపు వేసేస్తాను మెత్తగా, మిక్సీ పట్టేసి. పట్టేసాను, మిక్సీ పట్టేసాను చట్నీ. అంటే పైన కొంచెం నీళ్ళు పోసాను, కొంచెం తాలింపు వేసేస్తాను. ఇలా పలచగా ఉంటేనే బాగుంటుంది. ఒకసారి గట్టిగా కొబ్బరి ఇవి వేరుశనగ గుళ్ళు వేసినప్పుడు కొంచెం గట్టిగా ఉంచుతాను. ఈ చట్నీ కొంచెం పలచగా ఉంటే చాలా బాగుంటుంది.
డ్రై ఫ్రూట్స్ 2 వాల్నట్స్, 4 బాదం పప్పులు, చెరొక 4 తింటాము, 2 డ్రై ఫ్రూట్స్ తింటాం. ఇది వాల్నట్స్, బాదం పప్పు ఇవి కూడా కడిగేస్తాను. ఈ నీళ్ళు వేస్ట్ చేయను, మొక్కల్లో వంపుతాను. తినేస్తాను.